హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి పైన ఏడుపులు అనేది చాలా ఎక్కువైపోయినాయండి. అది ఎంతలా అంటే చిరంజీవి గారు ఏ పని చేసినా సరే ఆ విషయం పైన విషం చిమ్మటానికి సోషల్ మీడియాలో చాలామంది తయారయ్యారండి. ఎందుకంటే 12వ తారీఖు సంక్రాంతి సందర్భంగా మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమేనండి. ఎందుకంటున్నానంటే ఈ సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ సినిమా గురించి రివ్యూలు కావచ్చు, ఈ సినిమా గొప్పతనం కావచ్చు, చిరంజీవి గారు వెంకటేష్ గారు ఈ సినిమాలో కలిసి నటించి ఎంత కామెడీ పండించారనే సంగతి దాదాపు చాలామంది ఇప్పటికీ ఈ సినిమా చూసేశారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలతో పాటు చాలామంది చూడకపోయినా సరే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిపోయిందనమాట. అయితే చాలామంది సోషల్ మీడియాలో ఇంకా ఈ సినిమా పైన చిరంజీవి గారి పైన విష ప్రచారం అనేది ఎక్కువైతుంది కానీ తక్కువ అవ్వట్లేదండి. మరి చిరంజీవి గారి పైన విష ప్రచారం చల్లటం ఇది కొత్త అంటే కొత్త ఏం కాదు. మనం ఎన్ని చెప్పినా, ఎంతమంది వాళ్ళ మాటలకి కౌంటర్ ఇచ్చినా, ఎన్నిసార్లు సోషల్ మీడియాలో వాళ్ళ మాటల్ని నాలంటూలు ఖండించినా సరే విష ప్రచారం జల్లే వాళ్ళు జల్లుతూనే ఉన్నారు. చిరంజీవి గారు ఏ పని చేసినా సరే విష ప్రచారం దుష్ప్రచారం జల్లటానికి వాళ్ళు అసలు నిద్రపోతున్నారో లేదో అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా కానీ చిరంజీవి గారి పైన ఏడవటం అనమాట. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ సినిమా చూశారో మీకు ఈ సినిమా పైన మీకున్న అభిప్రాయం అనేది ఒక్కసారి కామెంట్ ద్వారా చెప్పండి. ఈ కామెంట్ నేను ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది ఈ సినిమా బాగలేదని సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని ఈ సినిమా పైన విష ప్రచారం జల్లుతున్నారు. కాబట్టి మీరు కామెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటున్నానంటే ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లు చూసి వాళ్ళ కళ్ళు పుట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికు 2 రోజు కలెక్షన్లే దాదాపు 84 కోట్ల రూపాయలు వచ్చిందన్న ఉద్దేశంతో వాళ్ళు కడుపు మంట ఆపు చేసుకోలేకపోతున్నారండి. మరి అలాంటి వాళ్ళ కడుపు మంట ఆపుకోలేక చాలామందిని థియేటర్లోకి వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా విష ప్రచారం చల్లి ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా మొత్తం కూడా కామెడీయే, థియేటర్లు మొత్తం కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఏదో కొంతమంది పనికి మాలిన రివ్యూలతోని బుక్ మై షోలో చూసినట్లయితే సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారండి. అసలు నిజంగా ఇలా కడుపు మంట చూస్తూ ఉంటే అసలు మీకు ఎంత కడుపు మంట ఉందిరా బాబు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చిరంజీవి గారి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన కానీ సరిపోయింది. అదే ఒకవేళ యావరేజ్ అయినా, ఒకవేళ ఫ్లాప్ అయినా, అంటే అలా అవ్వకూడదు కానీ సపోజ్ చెప్తున్నా, ఇలా ఆశలు అనేది నెరవేరలేదన్న ఉద్దేశంతో ఇంత కడుపు మంట ఉంటుందా? చిరంజీవి గారి పైన కడుపు మంట ఉందంటే నేను అనుకోవచ్చు. అరే చిరంజీవి గారు చేసే సినిమాల పైన కూడా కడుపు మంట ఏంటారు నాయన? బ్లాక్ బస్టర్ హిట్ అయిన బొమ్మను కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాదంటారు. సినిమా కామెడీ ఉన్నా కానీ సినిమా కామెడీ లేదంటారు. సినిమా స్టార్ట్ అయిన కానుంచి సినిమా ఎండింగ్ వరకు కూడా ఆ సినిమాకి వచ్చిన వాళ్ళు నవ్వలేక కొంతమంది కడుపు పట్టుకొని, కొంతమంది బుగ్గలు పట్టుకొని కూడా మేము చూస్తూ ఉంటే అసలు వాళ్ళకున్న సమస్యలు కూడా మనిషిపోయి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే అది సినిమాలో కామెడీ లేదని చెప్పడం. చిరంజీవి గారి పైన ఇంత ఏడుపా? అరే చిరంజీవి గారి పైన ఏడుతురు, చిరంజీవి గారి వయసు పైన ఏడుతురు. తీరా అతను ఒళ్ళు తగ్గించుకొని ఒక 35-40 సంవత్సరాల యువ హీరోలా కనిపిస్తూ ఉంటే అతని పైన ఏడవటం, అతని వయసు పైన ఏడవటం. తీరా చూసేలాంటికి అతని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఆ సినిమా పైన ఏడవటం. ఏంటిది? ఇక మీరు మారరు. మీలాంటి వాళ్ళు ఈ జన్మలో మారరు. నేను ఒక చిరంజీవి గారి సినిమా గురించే చెప్పట్లేదండి. అగ్ర హీరో సినిమాలు ఏయొచ్చినా సరే, అంటే ఏ అగ్ర హీరో సినిమా వచ్చినా సరే దయచేసి ఇలాంటి దుష్ప్రచారం ఆపండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా అంటే ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉంటే నేను ఇట్లే మాట్లాడతాను. బాలకృష్ణ గారి సినిమా వచ్చినా ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉంటే నేను ఇట్లే మాట్లాడతాను. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఇలా ఎవరి సినిమాలు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నా సరే నేను ఇట్లే మాట్లాడతాను. ఎందుకంటున్నానంటే సినిమా బాగుందనుకోండి, ఎంజాయ్ చేయండి, 1-2 సార్లు చూడండి. మీరు ఒకవేళ ఫ్యాన్ అయితే, ఆ హీరోకు ఫ్యాన్ అయితే సినిమా హిట్ అయినందుకు 10 మందితో కాదు 100 మందితో చెప్పండి. అవసరమైతే మీ అభిమాన హీరోకి పాలాభిషేకం చేయండి, కాగితాలు ఎగరేయండి, ఈలలు వేయండి, గోల చేయండి, చప్పట్లు కొట్టండి, 1కి 10 సార్లు సినిమా చూడండి. అంతేగాని ఒక హీరోని కించపరిచి, అతని క్యారెక్టర్ని కించపరిచి ఇతను ముసలోడైపోయిండు అది ఇది ఈ సొల్లు వాగుడు మాత్రం కాస్తంత ఆప్ చేయండి. నీకు కూడా ఎవరైతే ఇప్పుడు చిరంజీవి గారిని విమర్శిస్తున్నారో
ఎవరైతే చిరంజీవి గారి సినిమా పైన ఏడుస్తున్నారో, ఎవరైతే చిరంజీవి గారు వయసు తగ్గించుకుంటూ ఇంత యవ్వనంలాగా కనిపించడం అవసరమా, చిరంజీవి గారు 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న కుర్రోడ్లా కనిపించడం అవసరమా, చిరంజీవి గారికి ఇలాంటి సినిమాలు అవసరమా అని ఎవరైతే ఎదవ కోతలు కోస్తున్నారో, నీకు కూడా ఒక హీరో అంటూ ఉండే ఉంటాడు. ఒక హీరోకి నువ్వు అభిమానం అయ్యే ఉంటావు. మరి నీ హీరోని వేరే వ్యక్తి ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నీకు ఎక్కడ కూర్చుంటుంది, నీకు ఎక్కడ బాధ అనిపిస్తుంది? అంటే మనకు ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో ఒక సిమ్ ఉంది, దానికి ఒక నెట్ ఉంది, దాంట్లో ఒక డేటా ఉంది, ఆ ఫోన్లో ఒక యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు నేను ఏ వీడియోని చేయొచ్చు. జియో పుణ్యాన నాకు నెట్ అనేది కొంచెం చాలా తక్కువలో వచ్చేస్తుంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు అని అనుకుంటున్నారా? కానీ గుర్తుపెట్టు, నీకు కూడా ఒక హీరో అంటే అభిమానం ఉండొచ్చు. ఆ హీరోకి నువ్వు అభిమానిగా ఉండొచ్చు. మరి నీ హీరోని ఎవడన్నా కించపరిచినట్టు మాట్లాడితే, నీ హీరో సినిమా ఒకవేళ హిట్ అయినా, సూపర్ హిట్ అయినా, బంపర్ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ హిట్ అయినా, అది ఎంత పెద్ద హిట్ అయినా సరే సినిమా బాగలేదని ఎవడన్నా ప్రచారం చేస్తే నీకు ఎలా ఉంటుంది? ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం వల్ల అతనికి ఏం ఇబ్బంది కాదు. చిరంజీవి లాంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే చిరంజీవి దాదాపు 46 సంవత్సరాలు అవుతుంది. అతను సినీ ఫిలింలోకి వచ్చినప్పుడు నువ్వు అసలు మీ అమ్మ కడుపులో కూడా పుట్టుండవు. అంటే చిరంజీవి గారి సినీ ఫీల్డ్లోకి ఉన్నంత వయసు లేదు నీకు. కానీ చిరంజీవి గారిని విమర్శించే హక్కు నీకు ఎవరిచ్చింది? ఓహో, జియో కూడా ఏమైనా ఇచ్చిందా? అంటే డేటా కొద్దిగా తక్కువ ఇస్తాను కదా, తక్కువ రేట్లో ఇస్తాను కదా, జియో కూడా ఏమైనా ఇచ్చిందా? లేకపోతే ఎయిర్టెల్లో ఇచ్చిందా? ఎవరిచ్చింది నీకు? చిరంజీవి గారిని అంతే అనేంత స్థాయి నీకుందా? కనీసం అతను విమర్శిస్తున్నారు కదా, 1% అయినా అతను చేసే సేవలు చేయి. ఒకవేళ చిరంజీవి గారిని విమర్శించాలన్నా, చిరంజీవి గారు చేసే పనుల్ని నువ్వు ఖండించినట్టు మాట్లాడాలన్నా, చిరంజీవి గారిని దూషించాలన్నా, చిరంజీవి గారిని దూషించే హక్కు ఎవరికి వస్తుందంటే అటువైపు కూడా చిరంజీవి ఉంటేనే తప్ప. చిరంజీవి గారిని దూషించే వ్యక్తి చిరంజీవి అయితేనే దూషిస్తాడు. అంటే ఒక సముజ్జి అయితేనే తప్ప అతన్ని దూషించే హక్కు అనేది ఉండదన్నమాట. అదే నిన్నగాక మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటికొచ్చిన మాట మాట్లాడటమే, ఎవరు పడితే వాళ్ళు దూషించడమే. అరే చిరంజీవి సినిమా నిజంగా బాగాలేదా? నువ్వు కళ్ళు ఎక్కడ పెట్టుకుని చూసినావు? నిజంగా కొంతమంది సినిమాకి వెళ్లకుండా కూడా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళి కూడా సినిమా చూసేసి రివ్యూ ఇచ్చేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే నెగిటివ్గా వాడు నిజంగా ఒకవేళ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసి ఉన్నట్లయితే ఇలా మాట్లాడేవాడు కాదు. వాడు ఎవరైనా సరే, వాడు ఎలాంటివాడైనా సరే, చిరంజీవి గారిని విమర్శించేవాడు ఎవరైనా సరే, సినిమా థియేటర్లో కూర్చొని వాడు ఒకవేళ సినిమా చూసినట్లయితే సినిమా బాగలేదని చెప్తారా? సినిమా బాగలేదని ఎవరు చెప్పలేరు. ఈ సినిమాలో చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తూ ఉంటే, అంటే చిరంజీవి గారి యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అంత స్థాయి కూడా నాకైతే లేదు. కానీ ఈ సినిమాలో అతని కామెడీ టైమింగ్, వెంకటేష్ గారు చిరంజీవి గారు ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వేరే లెవెల్ సినిమా. ఒక కామెడీయే కాకుండా యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా, తన పిల్లల ఎమోషనల్తో పాటు పిల్లలు ఏ తల్లిదండ్రులకైనా ఒకవేళ దూరమైనట్లయితే, అనుకోని పరిస్థితిలో ఒకవేళ దూరమైనట్లయితే ఆ తల్లైనా తండ్రైనా వాళ్ళు పడే బాధ ఉంటో చూసారండి. ఆ బాధ అనేది ఈ సినిమాలో చూపించిందండి. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే విష ప్రచారం చల్లటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇదా మీరు చేసేది. సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే మీకు ఆ హీరో నచ్చలేదనుకోండి, ఆ సినిమాకి వెళ్లకుండా మానేయండి. అంతేగాని సినిమా బాగున్నా బాగలేదని చెప్పినంత మాత్రాన మీరు ఆఫ్ చేస్తే ఒక్కరిని ఆఫ్ చేస్తారేమో, లేకపోతే ఇద్దరిని ఆఫ్ చేస్తారేమో. అంతేగాని సమస్త ప్రేక్షకులను ఆఫ్ చేయలేరు కదా, ఇదొకటి తెలుసుకోండి. ఒక్కరిని ఇద్దరిని మాత్రమే ఒకవేళ మీరు ఆఫ్ చేస్తే ఆఫ్ చేయొచ్చు, కానీ అతన్ని అభిమానించే ప్రేక్షకులైనా, తన అభిమాన హీరోని ఆరాధించే అభిమానులైనా వాళ్ళని ఆఫ్ చేయడం చాలా కష్టం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.